ప్రజలకు సేవ చేయడానికి మానవతావాదులకు పరిమితులు ఉండవు. కూటికి లేనోడైనా కోటీశ్వరుడైనా ప్రజలకు ఏదో రూపంలో సహాయం చేయవచ్చు. హైదరాబాద్ నగరం ఎల్లారెడ్డిగూడలో టైర్లు పంక్చర్ చేసుకుని బతికే ప్రకాష్ సేవలను తెలుసుకుందాం. హైదరాబాదులో రోజు ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రయాణం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెహికల్ ప్రయాణంలో ట్రబుల్ వచ్చిందంటే ఇక నరకమే. మెకానిక్ ను వెతుక్కోవటం పెద్ద తలనొప్పి అయితే అతన్ని ఒప్పించి తీసుకువెళ్లడం, అడిగినంత ఇచ్చుకోవటం ఇదంతా మామూలే. అలాంటి టైంలోనే నేనున్నా అంటున్నాడు మెకానిక్ ప్రకాష్. అందరూ చేసే రిపేర్లతోనే తనకో ప్రత్యేకత తెచ్చుకున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వటం, ఎవరు ఎప్పుడు కాల్ చేసినా వెళ్లి రిపేర్ చేయటమే అతడి ప్రత్యేకం. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో ఉంటాడు ప్రకాష్. హలో సార్, ప్రకాష్ సార్, పంచాల ప్రకాష్ మాట్లాడు సార్. సార్ బండి ఎక్కడ ఉంది సార్? వస్తా సార్, 5 minutes సార్ మీ దగ్గర. నేను మియాపూర్ నుంచి వస్తున్నాను. నా బండి పంచర్ అయింది, ఏం చేయాలో తెలియదు. అర్జెంట్ ఊరు వెళ్ళాలి నేను. అక్కడ మా పెద్దవాళ్ళకి బాగా సీరియస్ అని చెప్పారు. ఇక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ప్రకాష్ అని ఉన్నాడు, మా తెలుసు బాగా, ఇలాంటి ఫోన్ చేస్తే వచ్చాడరా అని చెప్తే నేను వెంటనే ప్రకాష్ నెంబర్ తీసుకుని అతని దగ్గర, మా ఫ్రెండ్ దగ్గర ప్రకాష్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్, ఆయనకి రుణపడి ఉంటాయి ఇప్పటికి నేను. 2-3 కిలోమీటర్ల దూరమైనా వెళ్లి రిపేర్లు చేయటంతో పాటు ఇష్టం వచ్చినంత అడిగి జనాన్ని ఇబ్బంది పెట్టకపోవటమే ప్రకాష్ స్పెషాలిటీ. మామూలుగా ఎంత తీసుకుంటారో అంతే తీసుకుంటాడు. రోజంతా పనిచేస్తే వచ్చిన డబ్బును వీలున్నంత వరకు ఏదోలా ఇతరులకు సాయం చేయడానికే ఉపయోగిస్తున్నాడు. వేసవిలో తన షాపు దగ్గర అందరికీ నీళ్లు అందించే ఏర్పాటు చేస్తాడు. బస్తీలో పేదలకు మజ్జిగ పంపిణీ చేస్తాడు. పేద పిల్లలకు స్కూల్ బుక్స్ ఇస్తుంటాడు. రోడ్లపై గుంతలు కనిపిస్తే తనే పూడ్చి సరిచేస్తూ ఉంటాడు. తెలిసిన వాళ్ల దగ్గర పాత డ్రెస్లు సేకరించి పేదలకు పంచుతూ ఉంటాడు. డబ్బులు లేవన్నా కానీ మా అటువంటి ఆటో డ్రైవర్లకైనా ఎవరికైనా డబ్బులు లేవంటే బయట 50 రూపాయలు తీసుకునే పంచర్ కూడా 20 రూపాయలు ఇచ్చినా కానీ సరేనయ్యా పర్వాలేదని చెప్పే వ్యక్తి ఆయన. తాను చదువుకోలేకపోయాడు, అందుకే చదువుకునే వాళ్ళంటే ఇష్టమంటాడు ప్రకాష్. ఒకరోజు 10:30కి అలా నేను అంకుల్కి కాల్ చేసి చెప్పాను నా సైకిల్ పంచర్ అయిందని. అప్పుడు అంత నైట్లో కూడా 10-10:30కి కాల్ చేసినా కానీ మా ఇంటికి వచ్చి సెట్ చేశారు. తాగుడు వల్ల తండ్రి పెడుతున్న బాధలు భరించలేక చిన్న వయసులోనే తల్లితో కలిసి వచ్చేశాడు ప్రకాష్. చదువు వదిలేసి మెకానిజం నేర్చుకున్నాడు. ప్రకాష్కు 2 ఆడపిల్లలు, ఇద్దరిని చదివిస్తున్నాడు. తిండికి నేను కష్టపడ్డా బాగా. నేను పొద్దుంతా కష్టపడితే తిండి దొరుకుతుంది నాకు, అప్పుడు దొరకపోతుంది. అందుకే పరిస్థితి ఇంకో రావద్దు. మనం మా కంటికి అనిపించిన వాళ్ళకు భోజనం పెట్టాలి, మనం అనుభవించినాం వాళ్ళకు నీటి భోజనం పెట్టాలి, అది నా వృత్తి. సేవ చేయటానికి డబ్బు ఉండడం కాదు, మంచి ఆలోచన ఉంటే చాలని నిరూపిస్తున్న ప్రకాష్ను అభినందిద్దాం.